రంగురంగుల పూసలతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానం షేర్ చేస్తున్నా కదండి. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి బొమ్మను కూడా మనం అల్లేసామన్నమాట. మన ఛానల్లో షేర్ చేసేసాను. ప్రీవియస్ వీడియోస్ చూస్తే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎలా అల్లుకోవాలి అనేది పూర్తి వివరాలన్నీ ఉంటాయండి. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇంకా అమ్మవారిని కానీ అమ్మవారిని కానీ మీరు అల్లుకోవాలి అంటే కావలసిన మెటీరియల్ అండి, ఇలా రంగురంగుల పూసలు, ఒక నీడిల్ అంటే మన చేతి పని సూది ఉంటుంది కదా, దానిలో కొంచెం పెద్ద సైజు, చేపల పట్టే వైర్ ఉంటుంది కదండి, ఫిషింగ్ వైర్, అదొకటి. ఈ 3 ఉంటే మీరు చక్కగా ఇలాంటివి ఎన్ని రకాలైనా అల్లుకోవచ్చండి. మన ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లోకి వెళ్ళి చూడండి అసలు మన ఛానల్లో ఏమున్నాయి ఏంటి అనేది. నేను చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లోనూ, మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, ఓకేనా. ఇది చాలా తక్కువ ఖర్చుతో మీకు మంచి అందమైన పూసల అల్లికలు అల్లుకోవచ్చండి. మీరు చేయవలసిందల్లా ఒకటే, బీడ్స్ తెచ్చుకోండి, ఫిషింగ్ వైరు, నీడిలు తెచ్చుకోండి, ఇంతే మీరు చేయవలసిందల్లా. అల్లే విధానం మన ఛానల్లో స్టెప్ బై స్టెప్, అసలు పూస ఎక్కించడం ఎలా, అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగా నేను షేర్ చేస్తున్నాను, ఓకేనా. మీరు తెచ్చుకుని రెడీ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివన్నీ అల్లుకోవచ్చు. ఆంజనేయ స్వామి బొమ్మ ఉందండి మన ఛానల్లో, అవి కూడా మీరు అల్లుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చేనండి, పెద్ద మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 7 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 6 వరకు మనం ఇంత అల్లేసాం, చక్కగా ఇక్కడ వరకు అయితే మనకి పూర్తి అయిపోయింది. ఈ వీడియోకి కావాల్సిన బీడ్స్ అండి, మనం పద్మావతి అమ్మవారిని అల్లటానికి ఏమేం కలర్స్ బీడ్స్ చెప్పానో అవన్నీ పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఉపయోగిస్తూనే ఉంటాం, ఒక్కొక్కటి, ఒకటి పింక్ అని వైట్ అని మనకు అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట, ఓకేనా. అన్నీ పక్కన పెట్టేసుకోండి. అందుకని ఇగోండి ఇలా కొంచెం కొంచెం పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అల్లే విధానం చూద్దామండి. చూడండి ఒక్కసారి, ఇక్కడి నుంచి మాత్రం నేను చెప్పినట్టుగా మీరు పెట్టుకోవాలండి. షీట్ని మాత్రం ఇక్కడ వరకు మనం అల్లేసిన తర్వాత ఇక్కడ 2 బీడ్స్ వచ్చాయి, ఎల్లో బీడ్స్. ఇవి ఇక్కడ వరకు ఒకవేళ ఎవరైనా అల్లుంటే మీరు ఇక్కడికి క్లోజ్ చేసేసేయండి, దారం ఇక్కడ ముడి వేసేసేయండి. ముడి వేసేసి మరలా ఫ్రెష్గా ఈ వీడియోకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి. ఇక్కడి నుంచి నేను మరలా ఫ్రెష్గా ఎక్కించేసానండి వైరు. అలా అయితేనే మీకు అర్థం అవుతుంది నేను చెప్పేది. మరలా నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అనుకోండి, మీకు అర్థం కాదనమాట, ఓకే అండి. అందుకని ఇదోనో మీరు ఇప్పుడు అల్లేటప్పుడు నేను ఎలా పెట్టానో ఒక్కసారి షీటుని చూడండి. ఈ 2 బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి లెఫ్ట్ వైపు ఉన్నాయి, నాకు నా ఎడమ చేతి వైపుకి ఇవి ఉన్నాయి ఈ 2 బీడ్స్. ఇదొకటి మీరు అల్లుకున్న మీ ఎడమ చేతి వైపుకే పెట్టుకోండి, ఓకేనా. మనం మరలా ఈ కుడి నుంచి ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేస్తాను, ఇదొకటి గుర్తు పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ 22 బీడ్స్ అయితే రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఈ 22 బీడ్స్కి అల్లుతాం. ఇప్పుడు ముందుగా ఇట్లా డబల్ ఎక్కించేసుకోండి వైర్ని. ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నామండి. ఫస్ట్ ఇక్కడ ఎక్కించేసి ఇలా మన ఎదురుకి పెట్టుకోండి. ఇలా మన ఎదురుకి పెట్టుకుని మీకు ఏదన్నా ఎక్కువ అనిపిస్తే మర్చేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ నేను పార్టేషన్ చేస్తూ చెప్తూ ఉంటానండి, మీరు దాన్ని బట్టి ఎక్కించుకోండి బీడ్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి 22 బీడ్స్కి మనం అడ్డం వెళ్ళిపోతున్నాం. ఇదే తేలికైన పద్ధతి ఇంకా మనకండి, ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ వరకు చెప్తా, వైట్ వరకు. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 1 2 3 4 స్నఫ్ బీడ్స్, 1 వైట్ బీడ్. ఇక్కడ వరకు వేసిన తర్వాత మరలా ముందుకు వెళదాం. ముందు ఎల్లో బీడ్స్లో ఫస్ట్ బీడ్కి వెళ్దాము. ఇక్కడ 1 బీడ్ ఉంది, 2 ఎల్లో బీడ్స్, 1 డార్క్ స్కై బ్లూ ఎక్కించుకోండి. సైడ్కి ఈ స్కై బ్లూ సైడ్కి రావాలి ఇలా. నెక్స్ట్ ఏమంటే సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, నేను చెప్తూ ఉంటాను, ధనాధనమని ఎక్కించేసుకోండి. మీరు 2 స్నఫ్ యాడ్ చేస్తున్నాను.
ఇక్కడ స్నఫ్ బీడ్స్ ఉన్నాయి 1 2 3 4. ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. 1 స్నఫ్ బీడ్ 1 గ్రీన్ బీడ్ యాడ్ చేయాలి. ఫస్ట్ స్నఫ్ ఎక్కించుకోండి, తర్వాత గ్రీన్ ఎక్కించుకోండి. ఇలా గ్రీన్ పైకి రావాలి. నెక్స్ట్ థర్డ్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. 1 స్నఫ్ 1 గ్రీన్ యాడ్ చేయాలి. గ్రీన్ పైకి వచ్చేట్టు. ఇలా నెక్స్ట్ ఫోర్త్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 స్నఫ్ ఉన్నాయి. 2 స్నఫ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 వైట్ 1 స్నఫ్ ఉంటాయి. 1 వైట్ 1 స్నఫ్ యాడ్ చేయాలి. ఫస్ట్ వైట్ ఎక్కించుకోండి, స్నఫ్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వరకు అయిపోయాయి. ఇంకా 2 పింక్ బీడ్స్ ఉంటాయి. 1 2 3 4 స్నఫ్ బీడ్స్ ఉంటాయి. 2 పింక్ బీడ్స్ ఇక్కడ వరకు ఒకటి చేద్దాం. ఇక ముందుగా 2 పింక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 1 పింక్ 1 వైట్ ఉన్నాయి. 2 పింక్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ పక్కన సెకండ్ పింక్ బీడ్ ఉంది కదా, దానిలోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 పింక్ ఉన్నాయి. 1 స్నఫ్ పింక్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. ఇలా నెక్స్ట్ స్నఫ్ బీడ్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4. ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ ఉన్నాయి. 1 స్నఫ్ వైట్ పైకి వచ్చేట్టు ఎక్కించేసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 2 స్నఫ్ ఉన్నాయి. 2 వైట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా 2 పింక్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 1 పింక్ 1 స్నఫ్ ఉన్నాయి. 2 పింక్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో పింక్ బీడ్ ఉంది కదండి, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను.
ఇక్కడ 2 పింక్ ఉన్నాయి, 1 వైట్ 1 పింక్ యాడ్ చేయాలి. పింక్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇక్కడ వరకు ఒక టీమ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా మనకు బీడ్స్ ఉన్నాయండి. ఒక్కసారి చూడండి. ఇక్కడి నుంచి మనం ఒక టీం వల్లే చేద్దామండి. ఒక్కసారి నేను చెప్తూ ఉంటా, మీరు కూడా బీడ్స్ చెక్ చేసుకోండి. 1 వైట్ 1 స్నఫ్ 2 ఎల్లో 1 స్నఫ్ 2 ఎల్లో ఇలా ఉంటాయండి. ఇప్పుడు మనం వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 స్నఫ్ బీడ్స్ తీసుకోండి. నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉంటాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 ఎల్లో బీడ్స్ వచ్చేసామండి. ఇంకా ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉంటాయి, 2 ఎల్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 స్నఫ్ 1 ఎల్లో ఉన్నాయి, 1 స్నఫ్ 1 ఎల్లో యాడ్ చేయాలి. ఎల్లో పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇంకా మనకండి ఎల్లో బీడ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్దాం. ఇక్కడ 1 ఎల్లో 1 స్నఫ్ ఉన్నాయి, స్నఫ్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. ఫస్ట్ ఎల్లో ఎక్కించుకుని తర్వాత స్నఫ్ యాడ్ చేయండి. ఇలా స్నఫ్ పైకి రావాలి ఇలా. నెక్స్ట్ లాస్ట్ బీడ్ ఎల్లో, ఇది లాస్ట్ ఈ స్టెప్లో. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 1 స్కై బ్లూ 1 ఎల్లో యాడ్ చేయాలి. ఎల్లో పైకి వచ్చేట్టు ఇలా. చూసారు కదా, ఒక గోటర్లే. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నాటేసేస్తున్నాను. మీరు కొంచెం తక్కువే వైర్ తీసుకోండి, ప్రతి స్టెప్కి వచ్చేట్టుగా చూసుకోండి. ఒక్కొక్క స్టెప్పు వేసుకునే విధంగా చూసుకుంటేనండి, ఒకవేళ మీరు ఏదైనా తప్పు వేశారనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? మీకు దాదాపు మీటర్ వైర్ పైనే పడుతుందండి ఒక్కొక్క స్టెప్కి. ఇలా ఇలా బెండి చేసేయండి. మీరు నాటు వేసేసాం కదా, ఇప్పుడు వేసిన తర్వాత మనకి బీడు ఇబ్బంది పెడుతుంది అనుకోండి తీసుకెళ్ళటానికి. ఇలా మనము స్టెప్ పెంచుతున్నా కొందికండి ఏమవుతుందంటే ఇబ్బందిగానే ఉంటుంది. లోపల మనకి హోళ్ళు తగ్గిపోతూ ఉంటుంది కదా, కొంచెం ఇబ్బంది. కొంచెం మనం ఇట్లా లాగటమే, కొంచెం బీటుని ఇలా ఇలా అంటేనండి లూజ్ వచ్చేస్తుంది. కొంచెం కదిలి లూజ్ వచ్చేస్తే మనకు అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఇలా ఇప్పుడు మనం బీడ్స్ ఇట్లా నీడిల్ని లాగామనుకోండి, ఈ కట్టర్ మళ్ళీ పనికిరాదు ఇలా కట్ చేసుకోవడానికి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను పాతది ఉపయోగిస్తా, మనకి పాతదైపోద్ది కదా. ఇది నేను వైరుని కట్ చేయడానికి ఉపయోగిస్తా. వైరుని కట్ చేసే కత్తిర మీరు సూదిని లాగటానికి ఉపయోగించకండి. లాగితే ఇది మనకి కట్ చేయటానికి
కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి, కన్వీనియంట్గా అయితే ఉండదు. అందుకని 2 వేరువేరుగా పెట్టుకోండి. పాత దోన ఇట్లా లాక్కుంటాను పెట్టుకోండి, ఒకటోనో ఇదోనో కట్ చేసుకుంటానికి అలా వేరువేరుగా పెట్టుకోండి. ఓకేనా? నేను కట్ చేసేద్దామండి మిగిలిపోయిన వైరు. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చాం. ఇందాక 2 బీడ్స్ ఎల్లో ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 2 ఎల్లో బీడ్స్కి ఇక్కడ వేసాం. ఇది లెఫ్ట్కి రావాలి మనకి, ఇలా వేసుకోండి. ఓకేనా? ఒక్కటి గ్రహించండి, మీరు ఎప్పుడైనా బీడ్ వర్క్లో ఎక్కించేటప్పుడు మనం ఆదమరుస్తాం, అల్లుతున్నాంలే అనుకుంటాం. మనం బీడ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం, కలర్స్ అనేది చేసేటప్పుడు నేను ఎక్కించే సూది ఎక్కడుంది ముందు చూడండి. అంటే ఇక్కడ ఉండొచ్చు, మీరేమనుకుంటారంటే ఎవరు చేతి వాటకం బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటామండి. అలా కాకుండా అసలు నీడిల్ అనేది, ఈ సూది అనేది ఎక్కడుంది, ఇలా ఉందా చూడండి. ఒకవేళ ఇలా ఉందా లేదంటే ఇట్లా ఉందా మీరు గ్రహించాలి. ఈ 2 తేడా ఉంటాయి. రివర్స్, ఇది రివర్స్. కానీ మనం ఆలోచన రాదు మనకి. అల్లుతున్నామంటే అల్లుతున్నాం అని ఎవ్వరమైనా సహజ గుణం అండి అది. కానీ నేను ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే అండి, ఇట్లా పెట్టుకుంటే ఇటు నుంచి ఇటుకి వెళ్ళిపోవచ్చు. మేబీ ఒక్కొక్కసారి అండి తప్పదు ఇటు నుంచి ఇటుకు రావటం అనేది. ఇదొక్కటి మీరు బీడ్ వర్క్లో గుర్తుపెట్టుకోండి. మనం అల్లిక స్టార్ట్ చేస్తే నేను మీకు చెప్పడానికి వీలు అవ్వదన్నమాట. ఓకేనా? ఇలా ఎక్కించేసుకోండి ఫాస్ట్గాను. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. మీరు షీట్ని ఎలా పెట్టుకుంటారంటే, ఈ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇదోనో మీ కుడి చేతి వైపుకి పెట్టుకోండి. ఈ 4 ఎల్లో బీడ్స్ ఉన్నాయి కదా, ఇదోనో మీ ఎడమ చేతి వైపుకి పెట్టుకోండి. ఓకేనా? రైట్ లెఫ్ట్ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ షీట్ని ఇలా తిప్పుకుందాం, మన వైపుకి తిప్పుకుని 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఇలా మడిచేస్తా, కన్వీనియంట్గా ఉంటుంది నాకు. ఓకే అండి, ఇక్కడ స్టార్ట్ చేసేద్దాము. మీరు కూడా ఒకవేళ వైర్ ఉన్నా అక్కడికి ఎండ్ చేసేసి మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 22 బీడ్స్కి వెయ్యాలి మనం. వైర్ అనేది ఎప్పటికప్పుడు ఎక్కించేసుకున్నాం అనుకోండి, మనకి ఏ లైన్ అయినా తప్పు వచ్చింది అని మీకు అనిపించింది అనుకోండి, చెక్ చేసుకుంటే ఆ లైన్ వరకే మీరు ఇప్పేసుకోవచ్చు. ఇంకా మనకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అప్పుడు. ఓకే అండి, ఇది ప్రతి లైన్ ఇక్కడి నుంచి ఎక్కించుకోండి. కొంచెం కాస్త కూస్త వైర్ మిగిలింది అనుకోండి, తీసేసేయండి. కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఎందుకంటే మనం ఇక్కడ వస్తే ఇక్కడే నాట్లు వచ్చేస్తాయి, ముళ్ళు వచ్చేస్తాయి, స్టార్టింగు ఎండింగ్. ఇదండి. ఇంకా ఇప్పుడు మొత్తానికి వేసేయాలి. ఈ మొత్తం వేసేద్దాం. మరలా ఇలా మర్చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఇక్కడ వరకు ఒక టీం చేద్దామండి. ఇదిగోండి, ఇక్కడ వరకు ఒక టీం చేసి చెప్తా. పింక్ బీడ్స్ ఇవతల వరకు. ఫస్ట్ ఎల్లో బీడ్ ఉంటుంది, 2 స్నఫ్ బీడ్స్, 2 గ్రీన్ బీడ్స్, 2 స్నఫ్ బీడ్స్. ఇంత మటుకు ఒక టీం చేద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఎక్కించేసుకుంటున్నాను వైర్ అనేది. అడ్డం ఎక్కించుకోండి. ఎప్పుడు మీరు ఇలా ఎక్కించుకోకూడదు. ఎప్పుడు మీరు ఇలా ఎక్కించకూడదు. మనం ఎంతసేపటికి ఇలా ఎక్కించుకోవాలి. అప్పుడు ముడేదన్నా ఉంటే ఇక్కడ ఉంటుంది, మనకు అడ్డం అనేది రాదనమాట. ఓకే అండి, అది ఇలా. ఫస్ట్ ఇక్కడ ఎల్లో బీడ్ ఉంది, 1 స్నఫ్, డార్క్ స్కై బ్లూ 2 తీసుకోండి. ఇలా. నెక్స్ట్ ఎమ్మటే స్నఫ్ బీడ్ 2 ఉన్నాయి కదా, ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి, 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ పక్కనే ఉన్న ఇంకో స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి, 1 గ్రీన్ 1 ఎల్లో యాడ్ చేయాలి. ఇక్కడ అమ్మవారికి ఇంకొక చెయ్యి అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇలా. నెక్స్ట్ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉంటాయి, 1 స్నఫ్
1 ఎల్లో పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. ఇలా. నెక్స్ట్ ఇంకొక గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గ్రీన్ 1 స్నఫ్ ఉన్నాయి. 1 గ్రీన్ 1 ఎల్లో యాడ్ చేసుకోవాలి. ఎల్లో పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఇలా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. 1 స్నఫ్ 1 గ్రీన్ ఇక్కడ ఉన్నాయి. 1 స్నఫ్ 1 ఎల్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక స్నఫ్ బీడ్ ఉంది కదండి, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ వరకు ఒక టీమ్ అయిపోయిందండి. మరలా నెక్స్ట్ ఇక్కడ ఈ బీడ్స్ ఉన్నాయి చూసారా, పింక్ బీడ్స్ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీడ్స్ పింక్ బీడ్స్, 4 వైట్ బీడ్స్, ఈ 2 పింక్ బీడ్స్, ఇక్కడ వరకు ఒక టీం చేద్దాం. ఓకే అండి. ఇక్కడ ఫస్ట్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 పింక్ 1 స్నఫ్ ఉన్నాయి. 1 పింక్ 1 గ్రీన్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 4 వైట్ బీడ్స్ వస్తాయండి ఎమ్మటేనే. 1 2 3 4 ఈ 4 వైట్ బీడ్స్ని ముందు వేద్దాం. ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 వైట్ 1 ఎల్లో ఉన్నాయి. 1 వైట్ 1 ఎల్లో యాడ్ చేయాలి. ఎల్లో పైకి రావాలి. నెక్స్ట్ ఫోర్త్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 పింక్ 1 వైట్ ఉన్నాయి. 1 పింక్ 1 వైట్ యాడ్ చేయాలి. వైట్ బీడ్ అండి, పైకి వచ్చేట్టు పెట్టుకోండి. సెకండ్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి. 1 స్నఫ్ 1 గ్రీన్ ఇలా రావాలి. గ్రీన్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ వరకు ఒక టీం అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇంకా పింక్ బీడ్ వరకు వేసేసాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి చివరి వరకు ఇంకొక టీముగా తీసుకుందాం.
ఇక్కడ 1 స్నఫ్, 1 2 3 4 4 yellow beads, 1 స్నఫ్, 1 yellow bead. ఇక్కడ వరకు వేసేద్దాం. ఇక్కడ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్నఫ్ ఉన్నాయి. 2 స్నఫ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా 4 1 2 3 4 ఉన్నాయి కదండి. ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 yellow 1 స్నఫ్ ఉన్నాయి. 2 yellow బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 yellow ఉన్నాయి. 2 మెరూన్ అండి ఇవి. ఇక్కడ 2 yellow బీడ్స్ ఉన్నాయి. 2 రెడ్ బీడ్స్ తీసుకుంటున్నానండి నేను. రెడ్ అంటే కొంచెం డార్క్. మీరు ఈ ప్లేస్లో రెడ్ తీసుకోవచ్చు, మెరూన్ తీసుకోవచ్చు, ఇలా ఆరెంజ్ తీసుకోవచ్చు. ఈ రెడ్ నేను ఈ మెరూన్ కొంచెం డార్క్ తీసుకుంటున్నానండి. ఇలా మీ దగ్గర ఉన్న రంగులు నేను చెప్పా కదండి ఏం బీడ్స్ పడతాయి, మళ్ళీ కొంచెం కొంచెం పడతాయి అని చెప్పా కదా, అవన్నీ బయట పెట్టి వేసుకోండి. ఎప్పుడు ఏం ఉపయోగిస్తామో తెలియదండి ఇక్కడి నుంచి. నెక్స్ట్ థర్డ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 1 yellow 1 రెడ్ ఉంటుంది. 1 yellow 1 రెడ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 yellow బీడ్స్ ఉన్నాయి. 1 స్నఫ్ 1 yellow యాడ్ చేయాలి. ఎల్లో పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇంకా మనకిక్కడ 1 స్నఫ్ 1 yellow మాత్రమే ఉంటాయండి. స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 స్నఫ్ ఉన్నాయి. 2 స్నఫ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎల్లో బీడ్ అండి, లాస్ట్ బీడ్ ఈ స్టెప్లో. ఇక్కడికి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇలా ఇక్కడ లాస్ట్ బీడ్ ఎల్లో బీడ్ కదండి, దానికి మనం ఇలా యాడ్ చేయాలి. పైకొన స్నఫ్ వచ్చేట్టు యాడ్ చేసేయండి. మనకి స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కొంచెమే ఉందండి వైర్ నాకు. దీన్ని నేను నాటు వేసేస్తా. ఇక్కడ తీసుకొచ్చేసి నాటు వేసేస్తాను. ఇక్కడ నాటు మాత్రం ముడి స్ట్రాంగ్గా వేయండి అబ్బా. ఎందుకంటే మనకి బీడ్ వర్క్లో స్టార్టింగ్ ముడి ఎండింగ్ ముడి చక్కగా నీట్గా అస్సలు చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. లేకపోతే మాత్రం ఒక రోజు ఒక బీడ్ ఊడితే రెండో రోజు 2 3 ఒక్కొక్క తర్వాత ఇక లైన్లే ఊడిపోతాయండి. ఇంత కష్టపడి అల్లుకుంటున్నాం మనం. ఒకటి ఇంకొకటి మీరు అల్లుకున్న తర్వాత ఎవరికన్నా ఎలికలు ఉన్నాయి అనిపిస్తే మీ ఇంట్లో ముందు ఇవి చక్కగా ఒక చాట పెట్టుకోండి. ఒక ప్లాస్టిక్ మనకి బాక్సెస్ లాగా ఉంటాయి కదా, దానిలోనా పెట్టేసుకోండి ముందు మాత్రం. ఇవన్నీ మాత్రం ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి అబ్బా. ఎలికలు మనల్ని పాడు చేసేస్తాయి, కొట్టేస్తాయి కదండి. ఇంత కష్టపడి అల్లుకుంటున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త కూడా చేసుకోవాలి. ఉన్న వాళ్ళ సంగతి అండి, ఎలికలు మనకే ఐడియా ఉండకుండా పెట్టేస్తాం అన్నమాట. ఓకే అండి, ఇదండి ఈ స్టెప్. ఒక్కసారి చూసేయండి. మరలా 22 బీట్స్ అయితే రావాలి స్టెప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 పైకి బీట్స్ ఏ కలర్స్ వచ్చాయో నేను చెప్తూ ఉంటాను. మీరు టక్క మీరు చెక్ చేసేసుకోండి. నేను ఇక్కడ
డార్క్ స్కై బ్లూ అన్నాను అనుకోండి, మీరు కూడా స్కై బ్లూ దగ్గర మీ నీడిల్ని ఇలా పెట్టేసుకోండి, తీసుకొచ్చేసి ఇలా పెట్టుకోండి. నేను చెప్తూ ఉంటా, ఒకసారి చెప్తాను ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇలా స్కై బ్లూ స్నఫ్ 4 yellow బీడ్స్ అన్నాను అనుకోండి, ఇట్లా మీరు అనేసుకుంటూ ఉండండి, నేను చెప్తూ ఉంటా. అప్పుడు మీరు వేసింది తప్పో రైటో తెలుస్తుంది. మేబీ ఒకవేళ ఇటు ఇటుకి పడతా ఉంటాయండి, మీరు ఇప్పుకుంటానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే నాటు వెయ్యక మునిపే, నేనంటే వేసేసా, కరెక్ట్గా వేసా కాబట్టి, మీరు ముడి అనేది వెయ్యక మునిపే నేను చెప్పింది ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ముడి వేసుకోండి. ఓకేనా? ఏదన్నా తప్ప ఇటు ఒక ఎల్లో ఒక రెడ్ అన్నాను అనుకోండి, ఇక్కడ రెడ్ ఎక్కించి ఇక్కడ ఎల్లో ఎక్కించి అంటే రివర్స్గా ఎక్కించారనుకోండి, నేను చెప్పిన దానికి అది రాంగే కదా, అప్పుడు ఇప్పుకుంటానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, అయితే చెక్ చేసుకోండి ఒక్కసారి, నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ డార్క్ స్కై బ్లూ స్నఫ్ 4 yellow బీడ్స్, స్నఫ్ గ్రీన్ 2 white 2 yellow 2 white 1 green 1 snuff 1 yellow 2 red 1 yellow 2 snuff. ఇలా రావాలి. మీకు ఇలా వస్తే కరెక్ట్గా అల్లినట్టు అనమాట. ఓకే అండి, మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నాట్ వేసేయండి, మరలా ఫ్రెష్గా రైట్ వైపుకి ఎక్కించేసుకుందాం. ఓకేనా? నేనైతే ఎక్కించేసానండి వైరు. మీరు అల్లుకునేటప్పుడు షీట్ అనేది ఇక్కడ 1 2 3 4 బీట్స్ ఉన్నాయి కదా, ఇదోనో రైట్ వైపుకు ఉండాలి. 1 2 3 4 ఇక్కడ అటు ఇటు ఎల్లో మధ్యాహ్నం రెడ్ బీట్స్ ఉన్నాయి కదా, ఇదోనో లెఫ్ట్ వైపుకు ఉండాలి. మీరు అల్లుకునేటప్పుడైనా మీ కుడి చేతి వైపున ఇవి ఉండాలి. ఓకేనా? వీడియో చూస్తున్నారు కదా, ఈ కుడి చేతి వైపున ఈ 4 బీట్స్ ఉండాలి. ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఎక్కించేస్తున్నానండి స్నఫ్ బీడ్ దగ్గర నీడిల్ని. ఇక్కడ కూడా మనం ఒక టీ మల్లె చేసేద్దాం. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ గ్రీన్ వరకు మనం వీటిని ఒక టీ మల్లె పెట్టుకుందాం. ఇక్కడ లెక్క పెడతాను, మీరు చూడండి, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఎక్కించుకునేటప్పుడు. ఇక్కడ డార్క్ స్కై బ్లూ 1 స్నఫ్ 1 2 3 4 ఎల్లో 1 స్నఫ్ 1 గ్రీన్. ఇక్కడ వరకు అల్లిన తర్వాత మరలా నెక్స్ట్ అటు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డార్క్ స్కై బ్లూ బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 స్కై బ్లూ ఉంది, 2 స్నఫ్ 1 స్కై బ్లూ యాడ్ చేయాలి. నెక్స్ట్ స్నఫ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్నఫ్ బీట్స్ ఉన్నాయి, 2 స్నఫ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 4 ఎల్లో బీడ్స్ ఉన్నాయి కదండి, దానిలో ఫస్ట్ ఎల్లో బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. వన్ ఎల్లో 1 స్నఫ్ ఇక్కడ ఉన్నాయి, 2 ఎల్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 1 స్నఫ్ 1 ఎల్లో యాడ్ చేయాలండి. ఎల్లో పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ స్నఫ్ బీడ్ నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి ఇలా. ఇక్కడ 2 స్నఫ్ ఉన్నాయి, 1 గ్రీన్ 1 స్నఫ్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ ఫస్ట్ ఎక్కించుకుని పైకి స్నఫ్ వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్
గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 గ్రీన్ ఉన్నాయి, 2 గ్రీన్ యాడ్ చేయాలి. ఇక్కడ వరకు ఒక టీం అయిపోయింది. నెక్స్ట్ మరలా ఇక్కడ వైట్ బీడ్స్ ఉన్నాయి కదండి, 2 వైట్ బీడ్స్. ఈ 2 వైట్ బీడ్స్ నుంచి ఇక్కడ గ్రీన్ బీడ్ వరకు ఒక టీం చేద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు. నెక్స్ట్ గ్రీన్ బీడ్లో నుంచి ఇక్కడ 2 వైట్ బీడ్స్, 2 ఎల్లో బీడ్స్, 2 వైట్ బీడ్స్, ఇంత మటుకు. తర్వాత 1 గ్రీన్ బీడ్ ఉంది, ఇక్కడ వరకు వేసేద్దాం. ఫస్ట్ వైట్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసానండి. ఇక్కడ 1 వైట్ 1 గ్రీన్ ఉన్నాయి, 2 వైట్ యాడ్ చేయాలి. సెకండ్ వైట్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 ఎల్లో బీడ్స్లో ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ ఎల్లో బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 ఎల్లో 1 గ్రీన్ ఉన్నాయి, 1 ఎల్లో 1 గ్రీన్ యాడ్ చేయాలి. ఇలా. నెక్స్ట్ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ వైట్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 వైట్ 1 ఎల్లో ఉన్నాయి, 1 వైట్ 1 ఎల్లో యాడ్ చేయాలి. ఎల్లో పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇది సెకండ్ వైట్ బీడ్ అండి. ఇక్కడ మనం ఎలా యాడ్ చేసుకోవాలి? ఫస్ట్ గ్రీన్ ఎక్కించుకోండి. ఇక్కడ డైమండ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా డైమండ్ క్రియేట్ చేస్తున్నాం. తరువాత వైట్ ఎక్కించేసుకోండి, పైకి వైట్ రావాలి. ఇలా. నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ వరకు ఒక టీం అయిపోయిందండి. ఇక్కడ వరకు ఒక టీం అయిపోయింది. నెక్స్ట్ ఈ స్నఫ్ బీడ్ దగ్గర నుంచి ఈ స్నఫ్ బీడ్ వరకు ఒక టీమ్గా చేద్దాం. ఇక్కడ ఒక్కసారి చూడండి, 1 స్నఫ్ 1 ఎల్లో 2 రెడ్ 1 ఎల్లో 2 స్నఫ్ ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 స్నఫ్ 1 గ్రీన్ ఉన్నాయి, 2 స్నఫ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి కూడా నీటిని తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 ఎల్లో 1 స్నఫ్ ఉన్నాయి, 2 ఎల్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 రెడ్ బీడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ రెడ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 రెడ్ 1 ఎల్లో ఇక్కడ ఉన్నాయి,
మనం మరలా 1 రెడ్ 1 yellow యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇలా ఇక్కడ 2 yellow బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ ఉంటాయి కదండి, 1 to 2 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎల్లో బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. ఇక్కడ 2 yellow బీడ్స్ ఉన్నాయి. 1 స్నఫ్ 1 yellow యాడ్ చేయాలి. ఎల్లో పైకి రావాలండి, అలా ఎక్కించుకోండి. నెక్స్ట్ పక్కనే ఇంకా 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా లాస్ట్ కండి ఇంకొక స్నఫ్ బీడ్ ఉంది, దానిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. వన్ డార్క్ స్కై బ్లూ, 1 స్నఫ్ యాడ్ చేయాలి. ఇలా ఇది లాస్ట్ బీడ్ అండి. ఓకే అండి, ఇక్కడ వరకు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి, మరలా మీరు 22 బీడ్స్ అయితే వచ్చేస్తాయి. మీరు చెక్ చేసుకోండి కరెక్ట్ అవునా కాదో. నెక్స్ట్ నేను బీడ్స్ చెప్తూ ఉంటాను, కలర్స్ మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ 2 స్నఫ్ 1 2 3 4 yellow, 1 స్నఫ్ 1 గ్రీన్ 1 వైట్ 1 yellow, 2 గ్రీన్ 1 yellow, 1 వైట్ 1 గ్రీన్ 1 స్నఫ్ 4 yellow, 2 స్నఫ్. ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు మీకు. ఓకే అండి, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ నాట్ వేసేస్తున్నాను. ఈ స్టెప్ అయిపోయింది కాబట్టి నేను నాట్ వేసేస్తున్నాను. ఇంకా కొంచెమే వైర్ ఉందండి నాకు. ఇక్కడికి తీసుకొచ్చేసి ఎల్లో దగ్గరికి ఎక్కడైనా వేయించండి, ఓ బీటు కిందకి తీసుకొచ్చేయండి, సరిపోద్ది. ఇక్కడ వేసేస్తున్నాను. నాట్ మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా. ఇలా 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ వేసేసి ఇలా బెండ్ చేసి ఇక్కడి నుంచి ఒక బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. 4 బీడ్స్లో మనం ఎక్కడ ఏ బీడ్ మనకు కన్వీనియంట్గా ఉంటే మనం ఆ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవటమేనండి. ఇలా ఒకటి అడ్డు బీటు, ఒకటి నిలువు బీటు తీసేసుకుంటాం. కట్ చేసేటివేనండి ఎక్స్ట్రా ఉన్నది. ఈ వీడియో ఇంతటితో ఆపుదామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వెళ్దాం. ఒక్కసారి అల్లింది మీకు నేను చెప్తాను ఏమేమి వచ్చాయి ఈ వీడియోలో అనేసి. ముందు ఇక్కడ వరకు అల్లేసుకోండి. ఫస్ట్ మీకు 2 చేతులు అయితే వచ్చేసాయండి. పూల మాల చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందనో, కలర్ కాంబినేషన్ కానీ ఏదైనాను. ఇప్పుడు అమ్మవారికి 2 చేతులు అనేవి ఈ వీడియోలోనే మనకి స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ పూలమాల లేదంటే హారం కానీ ఏదైనా పూలమాలే అనుకోవచ్చండి నన్ను అడిగితే. ఆ పైన వైట్ ఎల్లో ఉన్నాయి కదా, అవన్నీ హారం కిందకు వస్తాయి. ఇప్పుడు మీకు ఇంత మటుకైతే చూపించేశానండి. ఇప్పుడు నేను పక్కన పెట్టి చూపిస్తున్నాను చూస్తారా అమ్మవారిది. ఆ అమ్మవారిది చిన్న బీడ్స్ అనమాట, మనబోను పెద్ద బీడ్స్. అయినా సరే అల్లికంతా ఒకే రకంగా ఉంటుందండి. బీడ్స్ నెంబర్స్ తేడా ఒక్కటే తప్పనిడిచి కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకోండి తక్కువ సైజు బొమ్మ వస్తుంది. కొంచెం నెంబర్ పెచ్చు తీసుకున్నాం అనుకోండి నెంబర్ కొంచెం మనకి పెద్ద సైజు బొమ్మ అయితే వస్తుంది. అల్లికి అయితే మాత్రం అదే సమయం పడుతుందండి. వర్క్ అంతా సేమ్ ఒకట్లాగానే ఉంటుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాము.
మీరు చేయవలసిందల్లా ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. వీడియో క్లోజ్ చేయబోతున్నారు కదా మన ఛానల్లో. లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే పూర్వకాలం నాటి పూసలు అల్లికలే కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఎవ్వరు ఇష్టపడరండి, కనీసం షార్ట్ వీడియోలు అయినా చూస్తారనమాట. ఓకే అండి, ఈ వీడియో అంతటితో ముగించేద్దాము. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకి సెలవు. నమస్తే.